హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ పొంగల్ అండి. ఇదొచ్చేసి పొంగల్ రోజు మినీ వ్లాగ్. ఎర్లీ మార్నింగే లేసి ఇంటి ముందు ముగ్గైతే పెట్టేసుకొని ప్రసాదం కోసం అయితే ఇలా పొంగలి ముద్దపప్పు అయితే చేసుకున్నామండి. ఫస్ట్ వచ్చేసి దేవుడికైతే నైవేద్యం పెట్టేసుకొని నెక్స్ట్ అయితే మా నాన్నకైతే ఇలా బట్టలు అయితే పెట్టుకొని అందరం అయితే ఇంట్లో అందరూ కూడా దండం అయితే పెట్టుకున్నామండి. ఇప్పటికీ మా నాన్న దూరమే మా నుంచి 2 ఇయర్స్ అయితే అవుతుందండి. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని చెప్పి మేమైతే కల్లో కూడా అనుకోలేదు. ఆ పెయిన్ ఎలా ఉంటుంది, నాన్న అని పిలవడానికి కూడా లేకుండా ఉండే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. కానీ అది నాకు తెలుసు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏ పిల్లలకి రాకుండా ఉండాలని చెప్పి నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. ఇంకా అలా అయిపోయిన తర్వాత అయితే ఇంక మేమైతే లంచ్ కూడా చేసేసామండి. అదే కొంచెం ఆ పొంగల్ కూడా కొంచెం అయితే తినేసి ఇంకా నైట్ అయితే కొద్దిసేపు అట్లా అని చెప్పి రిలాక్స్ కోసం అని చెప్పేసి ఇంకా పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి ఇట్లా అయితే ఇంకా మూవీకి అయితే వచ్చామండి. ఇంక ఇలా మూవీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటేనండి, మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా కానీ వాటిని తట్టుకుని నిలబడే శక్తిని, ఆ ధైర్యాన్ని ఆ భగవంతుడు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.